హలో రెడీ బేబీస్. సంక్రాంతి వచ్చిందంటే ముందుగా మనం ఆలోచించేది ఏదైనా ఉంది అంటే పిండి వంటలే కదా. ఆ పిండి వంటల్లో ఎస్పెషల్లీ మా అమ్మమ్మ చేసే లడ్డు ఉంటుంది, అల్టిమేట్ అంతే. ఆ లడ్డు ప్రిపరేషనేనండి ఇది ఈ వీడియో. ఆ లడ్డు అయితే మేము 3 కేజీల లడ్డుకి 3 కేజీల చక్కెర పోసారు. అంటే 3కు 3 అని చెప్పింది అమ్మమ్మ. అంటే పచ్చెనగపిండి 3 కేజీలు తీసుకుంటే చక్కెర కూడా 3 కేజీలే తీసుకోవాలని చెప్పింది. అంటే ఇది సన్న చక్కెర అంటండి, ఇది బాగా తీపి ఉంటుందని. ఇద్దరిని ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మమ్మ ఇప్పుడు వాటర్ పోస్తుంది 3 కేజీల చక్కెరలోకి. అక్కడ కనపడుతుంది కదా చెంబు, ఆ చెంబు దగ్గర మనకి పావుసేపు పైన పడుతుంది. అలాగా 3 పోసి దాంతోపాటు కొద్దిగా నీళ్లు పోసింది. అదండి 1/2 లీటర్ కొద్దిగా తగ్గుతుంది. అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దగ్గర లీటర్ దాకా పోసింది నీళ్ళు. నేను వీడియో తీసే లోపలే అమ్మమ్మ అయితే పిండి కలిపేసిందండి, పచ్చెనగపిండి. ఈ పచ్చెనగపిండిని మనం జావగా చేసుకోవాలి. దీంట్లో సోడా ఉప్పు కూడా వేసుకుంది. 3 కేజీల పిండితో పాటు కొద్దిగా సోడా ఉప్పు వేసి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అలా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే పాకం పట్టుకోవాలి. చక్కెర పాకం అండి. మనకు లేపాకం కావాలంటే లేపాకం, ముద్రపాకం కావాలంటే ముద్రపాకం పట్టుకోవాలి. ఆ పాకాన్ని దగ్గరుండి అమ్మమ్మ చూసుకుంటుంది. ఇదండి ఇక్కడ మీరు చూసినట్లయితే చక్కెర మొత్తం మిక్స్ అయిందా లేదా ముందు చూసుకోవాలి. తర్వాత అమ్మమ్మ వచ్చి ఏలుతో పట్టుకొని సాగుతుందో లేదో చూస్తుంది. లేపాకం అయితే లడ్డు ఎక్కువ రోజులు ఉండదు. ఇది ముదురుపాకం కాబట్టి కొద్దిగా బాగుంటుంది మనం పెట్టేసేదానికి. కాబట్టి ఇది మా పెదమ్మకి మాకు ఇద్దరం కలిపి వేరే వాళ్ళకి పెట్టాల్సి ఉంటే పెట్టడానికి చేయిస్తున్నాము. ఇదండి మీరు చూసినట్లయితే పాకం ఇంకా కొద్దిసేపట్లో పడిపోద్ది. అమ్మమ్మ చూస్తుంది, చూడండి ఎలా పడుతుందో. అదండి పాకం అయితే పడిపోయిందని చెప్పింది. దించేద్దు అని చెప్పి పిలిచింది. నేనైతే వెళ్ళి దించేసి పక్కన పెట్టేసాము. ఈ లోపల పిండి అయితే ప్రిపేర్ చేసేసింది. ఇదండి నూనె కాగేటప్పుడే దీనికి ఆయిల్ నిండా ఉండాలి బాండల్లో. అలాగే పిండి కూడా కలుపుకుంటా ఉండాలి, లేకపోతే పేరుకోపోద్ది. ఇక్కడ కనపడుతున్నాయి కదా, వాటితో గరిటెతో పోసేస్తుంది. ఊరిని తట్టినట్టు తట్టేస్తుంది. ఆ తట్టడంతో వచ్చేస్తాయి. వీటిల్లో అయితే మా అమ్మమ్మ చేసే గెరెట్లు 2 రకాలు ఉంటాయి. ఇది మా నానమ్మ నుంచి వస్తుంది. ఆ గెరెట్లు అలాగే సేవ్ చేసి పెట్టుకున్నాము. ఇదండి అలా తట్టేసిన తర్వాత అది బాగా పొంగు మొత్తం ఆరిపోవాలి. అది బాగా కాలిన తర్వాతేను వస్తుంది, లేకపోతే బాగుండదు. పూస కూడా ముద్దలుగా పడకుండా సన్నగా వదిలేసుకోవాలి. లడ్డుకి ఎప్పుడైనా సన్నగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇదండి 1కి 3 సార్లు చూడండి లడ్డులు అయితే ఇది. అమ్మమ్మ అయితే లడ్డు చేస్తుందండి, భలే ఉంటుంది. ఈ లోపల ముందే చెప్పేస్తుంది జీడిపప్పు అన్నీ ముందే తెచ్చిపెట్టేసుకోండి అని. ఈ పూస మీరు చూసినట్లయితే దీంట్లో అయితే ఎటువంటి ఫుడ్ కలర్ అనేది ఎల్లో కలర్గా ఉండడం కోసం ఆమె అలాగే చేస్తుంది. పూస ఎర్రగా కాగితే లడ్డు బాగుంటుందంట. అది దేవేటప్పుడు కూడా నూనె లేకుండా దేవాలి. ఎందుకంటే నూనె కానీ ఉంటే స్టోరేజ్ ఉండదంట, టేస్ట్ కూడా బాగుండదంట నూనె కానీ దాంట్లో పడితే. ఇదండి ఇప్పుడు ఎర్రగా దేవేస్తుంది చూడండి. కలర్ మారిన తర్వాత దేవేసింది. అది వెంటనే ఆ వేడి మీదే జీరాలో పోసేయాలంట. ఎంత నిదానంగా తీసిదంటే అంత నిదానంగా నీట్గా తీసిద్ది. ఆమెకి ఏదైనా సరే ఆమెకాయ ఆమె చూసి చేస్తేనే ఇష్టం. మళ్ళీ మనం ఏమైనా చేసామంటే నచ్చదు. లేదా మనం కూర్చోపోయి చేస్తామన్నా కూడా ఒప్పుకోదామే. జలుబు అయితే బీభత్సంగా చేసేసింది బయట మంచుకి. అదండి ఆ వేడి మీదేను దాంట్లో వేసేయాలి. అదండి పాకంలో వేడి మీదే పోసేయాలి నూనె పడకుండా. అది ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ వేడి మీద మిక్స్ చేసుకుంటే జీరా అనేది బూందీకి బాగా పట్టేస్తుంది. బూందీ కూడా ఇలాగే ఉంటుంది కదండి. బూందీ కారాసు కూడా పోస్తుంది అమ్మమ్మ. నేను ఆల్రెడీ పోయినసారి వీడియోస్లో పెట్టున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద పోయినసారి చేసినవన్నీ యాడ్ చేస్తాను. ఛానల్లోకి వెళ్తే పోయినసారి చేసిన పిండి వంటలు మొత్తం ఉన్నాయి. నేనైతే ఈసారి అరిసెలు ఇది తీసాను అండి. నెక్స్ట్ గజ్జికాయలు కూడా తీస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇవన్నీ టైం లేదు పెట్టడానికి, అందువల్ల లేట్ అయింది. ఇవన్నీ కాగే లోపల పోయి జీడిపప్పు అవన్నీ తేపండి అని చెప్పింది. సరే అని చెప్పి తెచ్చి దెబ్బపప్పు కదా ఒలిసి అక్కడ పెట్టండి అని చెప్పి పచ్చకర్పూరం అవన్నీ. పచ్చకర్పూరం అయితే భలే ఉంటుంది ఫ్లేవర్లో. ఏలక్కాయల పొడి కానీ ఇలాచీ ఫ్లేవర్ తగిలితేనే టేస్ట్ అదిరిపోద్ది.
పోస్ అయితే మనకు ఎప్పుడు దాకా పోసుకోవాలంటే 3 కేజీలకు 3 సరిపోద్దండి. ఎందుకంటే ఏమన్నా ఎక్సెస్ ఏమన్నా నిమ్ముంటే మాత్రమే మీరు పిండి కలుపుకోవాలి, లేకపోతే ఆ 3 కేజీలకు సరిపోద్ది 3 కేజీలు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ పిండి ఎలా ఉంటుందంటే మొత్తం పీల్ చేసుకోవాలి. ఎక్కడ నెమ్ముందంటే దాంట్లో కొద్దిగా ఇంకా పడుతుంది అని అర్థము. నెమ్ముందంటే ఎక్కువ స్టోరేజ్కి ఉండదు, కానీ మనం ఎక్కువ పెట్టేస్తాం కాబట్టి అదేమీ అనిపించదు, తినేస్తారు కాబట్టి. ఇదండి మొత్తం ఎలా ఉండాలంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, అలా మొత్తం పీల్ చేసుకో. ఇదండి దాంట్లో మిక్స్ చేస్తే బాగా నెమ్మే లేకుండా మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. నెమ్మే ఉందంటే కొద్దిగా పోసుకోవాలి. ఆ పోస్తోనే కారాస్ పోసుకుంటారండి, కొద్దిగా లావుగా పెంచి దాంట్లో అది పోస్తారు. ఇంకా అడుగును మీరు చూసినట్లయితే నెమ్ముంది, ఆ నెమ్మే లేకుండా మొత్తం పోసేయాలి. అదిగోండి ఆ నెమ్ము కూడా కనపడకూడదు, అంత నెమ్ము మొత్తం లాగేసేటట్టు తీసేయాలి. అదిగో ముందు చెక్ చేసుకోవాలి ఉండగట్టడానికి సరిపోతుందా లేదా అని. మీరు అదిగో అక్కడ గమనించారంటే పిండి కూడా అయిపోయింది. 3 కేజీలకు 3 కేజీలు పోసింది. అట్లాగే వాటర్ నేను చూపించిన విధంగా 3 పావుసేర్లు పైన పోసుకుందండి. దగ్గర 1 లీటర్ పట్టాయి 3 కేజీలకి. అలా మన కొలతల ప్రకారం చేసుకుంటే లడ్డు అయితే భలే వస్తుంది. పోసులో మాత్రం వేసుకునేటప్పుడు వాటర్ కానీ ఇలా నూనె కానీ పడకుండా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇదండి అదే నూనెలో అయితే జీడిపప్పులు వేయించి ఇచ్చేస్తుంది. ఒలిసి పెట్టుకున్న జీడిపప్పులు అన్నీ ముందుగా అలా గంటలో కానీ వేసామంటే సన్నగా కాలిపోతాయి వేసేయకుండా. ఇదన్నీ అమ్మమ్మ ట్రిక్లు అండి, ఒప్పుకోదు, ఆ ముందే కాలవాలన్నీ. పెదమ్మ అయితే అది పనిగా చూపించి కాలుస్తుంది. ఇంకా ఉంచు అంటా ఉంది. సరే అని చెప్పి అవి తీసేసి ఇవి ద్రాక్ష అని చెప్పింది. ఈ లోపల అయితే ద్రాక్ష కూడా వేసేసింది. కలర్ మారిపోతుంది అని అరస్తూనే ఉంటుంది ఏదైనా చేసిందంటే మాత్రం. అదండి భలే వచ్చాయి కదా, నాకైతే భలే ఇష్టం ఇట్లా బుడబుడ వస్తే. అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనం చూపించాం కదండి పచ్చకర్పూరము, ఇలాచీ పౌడరు అవన్నీ వేసేసుకోవాలి. దాంట్లో ముందుగా మనం చేసుకున్న బూందీలో అన్నీ వేసేసుకోవాలి. అదండి ద్రాక్ష జీడిపప్పు అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి పట్టలో పోసేయాలి. ఆ పట్టలోనే మిక్స్ చేసుకుంటే ఆ వేడి మీదే పోసేసుకోవాలండి, నీట్గా ఉన్న పట్ట మీద. లేకపోతే పెద్ద తాంబాలాలు ఉంటే పెద్ద తాంబాలాల మీద అయినా పోసేసుకోవచ్చు. అదండి అదంతా ఆ వేడి మీదే పోసేసామంటే ముద్ద కట్టడానికి ఈజీగా ఉంటుంది. చల్లారిందంటే పొడిగా అయిపోద్ది, బూందీలాగా అయిపోద్ది. వేడి మీదే చేసేయాలని చెప్పింది. అదండి నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి వాటిలో లడ్డు మీద అంతా పోసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ హీట్గా ఉన్నప్పుడే నెయ్యి పోసేసుకొని బాగా మిక్స్ చేసేసి మనం ముద్ద కట్టేయాలి. చేతికి కొద్దిగా నెయ్యి అంటుకుంటూ కానీ ముద్ద కట్టామంటే ఈజీగా అయిపోద్ది. అదండి చల్లారిపోకుండా ముందు తోసేసుకొని మొత్తం మిక్స్ అయిందా లేదా పొళ్ళు అన్నీ కలుపుతుంది ఇప్పుడు అమ్మమ్మ. నెయ్యి కూడా తెప్పించేసి అయితే పోసేసింది నెయ్యి కూడా. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు కూడా గమనిస్తూనే ఉంటుంది ఉడికిందా లేదా అని చెప్పి అంటూనే ఉంటుంది అమ్మమ్మ అయితే. అదండి అదంతా కలిపేసి కొద్దిగా పని చేసుకునే ఈ లోపల మొదలు కట్టేస్తూ ఉంది. అదండి కొద్దిగా కలుపుకొని ఆ వేడి మీద ఉన్నప్పుడే గబగబా కట్టేయాలని చెప్పి పెదమ్మ అమ్మమ్మ అందరూ కూర్చొని కడతా ఉన్నారు. ఈ లడ్డు ముద్దలు వేరే వాళ్ళకి పెట్టాలండి, అందుకే చేసాము. లేకపోతే మేము పెద్ద అయితే స్వీట్ అయితే తినము, అందువల్ల. అదండి లడ్డు అయితే భలే ఉంది టేస్ట్ అయితే, నాకైతే భలే నచ్చింది. నేను హాఫ్ తిన్నాను, అయితే అల్టిమేట్ అంతే. అమ్మమ్మ ఏది చేసినా అలాగే ఉంటుందండి. మీకు ఎవరికైనా ఇలాగే అమ్మమ్మ చేతి వంట అంటే ఇష్టం ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.